and give some positive energy in this arena. Everyone, please. Thank you. గండికోట ప్రస్థానం. దక్షిణ పథాన గండికోటకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. విజయనగర సామ్రాజ్య పతనం గండికోటను పోగొట్టుకోవడంతోనే ముగిసింది. అటువంటి గండికోటను పాలించిన రాయల వంశ సామంతులు పెమ్మసానివారు. విజయనగర సామ్రాజ్య స్థాపన, ధర్మ సామ్రాజ్య స్థాపన కోసం దీక్షభూని శ్రీ మాధవ విద్యారణ్య స్వాముల వారు సంగమ వంశీయులకు హరిహరరాయలు, బుక్కరాయల సోదరులను చేరదీసి క్రీస్తు శకం 1336వ సంవత్సరంలో హంపిలో విజయనగర సామ్రాజ్య స్థాపనకు శంకుస్థాపన చేశారు. గండికోటకు దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. చిత్రావతి నదుల సంగమ స్థలంలో పెన్నా నదికి 300 అడుగుల ఎత్తులో నిర్మించబడిన పటిష్టమైన కోట ఇది. గిరిదుర్గంగా కూడా మనం దీనిని భావించవచ్చు. గండికోట చుట్టూ పెన్నా నది 400-500 ఎకరాల మేర అగాధమైన గండి ఏర్పడడం మూలంగా అది సహజమైన అగర్తలాగా మారి కోటకు సహజ రక్షణ కల్పిస్తున్నది. అలా పెన్నా నది సహజ సిద్ధంగా పారుతూ ఏర్పడిన గండి వలన గండికోట అని పేరొచ్చింది. గండికోట ఒక పటిష్టమైన జలదుర్గం. ఈ కోటకు 3 దిక్కులలో పెన్నా, చిత్రావతి నదులు పెట్టని కోటగా ఉన్నాయి. మరో దిక్కున సుమారు 50 అడుగుల ఎత్తున్న శత్రు దుర్భేద్యమైన ప్రాకారం. ఈ కోట రక్షణకు వృత్తాకారంలో నిర్మించిన గోడ చుట్టుకొలత 5 మైళ్ల దూరం వ్యాపించి ఉంది. ఘనమైన చరిత్రకు ఆలవాల 11వ శతాబ్దంలో కోటను నిర్మించినట్లు మౌఖికంగా చెప్పుకుంటున్నట్లు కైఫియత్ ఆధారాలు కూడా విశిష్టంగా ఉన్నాయి. 12వ శతాబ్దం నుండి మనకు శాసనాధారాలు లభిస్తున్నాయి. పెమ్మసాని వంశీకుల తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన మీర్ జుమ్లా కాలంలో ఈ కోటలో కొన్ని కట్టడాలను నిర్మించారు. కోట లోపల మాధవరాయ స్వామి ఆలయం రాయల కాలం నాటి అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. ఇందులోని మూల విరాట్టును ప్రస్తుతం మైదుకూరు మాధవరాయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. కోటలోని జమా మసీద్ ఎదురుగా ఉన్న కోనేరును ఎర్ర కత్తుల కోనేరు అంటారు. పూర్వం యుద్ధం చేసిన తరువాత సైనికులు నీటి కోసం కోటలో ఆనాడే ఆధునిక వసతి ఏర్పాటు చేశారు. కోట లోపల చెరువులు కూడా ఉన్నాయి. గండికోటకు పెమ్మసాని వారితో గల బంధం నాటి విజయనగర సామ్రాజ్యం విజయనగర సంస్థానాధీశులకు పెమ్మసాని, రావెళ్ల మొదలైన ఇంటి పేర్లు గలవారు సైన్యాధిపతులుగా ఉండేవారు. విజయనగర చక్రవర్తులకు పెమ్మసాని వారు సైనిక పరంగా అండదండగా ఉంటూ ఎన్నో విజయాలను సాధించి పెట్టారు. గండికోట ప్రధాన పాలకులలో పేర్కొనదగిన వారు పెమ్మసానివారు. సుమారు 200 సంవత్సరాలు ఈ వంశీకులు గండికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించినట్లు మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. చేటల గోనెల వరహాలు కూడుండెడి ఊళ్ళు, పెరికల ముత్యాల పరుగు సంతలు. రాజులు ఈ గని సంపదను మనుష్యులను పెట్టి తవ్వించేవారు. ఇది కొందరికి జీవనోపాధిగా ఉండేది. బనగానపల్లెలో వజ్రాలు పండు, మునిమడ్గలో రత్న పుంగనులు నూరిపోసిన కుట్ర కారణంగా క్రీస్తు శకం 1652లో కడప నవాబు వలీఖాన్ని ఫ్రెంచ్ సేనాని మేయేను వెంట తీసుకుని వచ్చి బనగానపల్లి సమీపాన గల మునిమడుగులోని వజ్రాల గనులను తమ స్వాధీనం చెయ్యాలని, లేదంటే యుద్ధం తప్పదని గండికోట పాలకులను హెచ్చరించారు. అపారమైన సైన్యం ఫిరంగి దళంతో గండికోటని చేశాడు. పెమ్మసాని వంశీకులలో చాలా మంది వీరోచిత యోధులున్నారు. వారి బంధువర్గం వారు శూరులు, కార్యసాధకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు కోటను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. తమ తోటి మంత్రి పొదిలి లింగన్న శత్రు బలగాలకు చేరవేసి వారితో చేయి కలిపి చిన్న తిమ్మనాయుడిని రాజీకి పిలిపించి ఆయనపై విషప్రయోగం చేసి దొడ్డిదారి తిరుగులు విజయం సాధించేందుకు తోడ్పడ్డాడు. కోట పతనమయ్యింది. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత
పరాయి పాలకులు అదును చూసుకొని సంస్థానాలపై కూడా దండెత్తారు. పరాయి పాలకుల దాడులను తిమ్మప్పనాయుడి సైన్యం తట్టుకోలేకపోయింది. పరిస్థితి క్లిష్టతరంగా మారడాన్ని గ్రహించి వారి ప్రాణరక్షణ కోసం దక్షిణాపథానికి వలస వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. పెమ్మసాని వారు, ఇతర సామాజిక వర్గాల వారు, వారితో పాటు సామాన్యులు కోటను వదిలారు. గండికోట పతనమయ్యింది. పరాయి పాలకుల దండయాత్రలు, ప్రతికూల పరిస్థితుల వలన ఈ సంస్థానాధీశులు మధురకు వలసపోయి విశ్వనాథ నాయకుని ఆశ్చర్యం పొంది సంస్థానాధీశులుగా నియమించబడి ఆ రాజ్యంలోనే స్థిరపడ్డారు. మధుర, తిరుచి ప్రాంతాలను పరిపాలించే విశ్వనాథ నాయకుడు పెమ్మసాని వారితో పాటు వారి బంధువర్గాన్ని, వివిధ వర్గాల వారిని సాదరంగా ఆదరికులలో అత్యంత ప్రసిద్ధులు పెమ్మసాని ఆదివీర తిమ్మప్ప నాయనివారు. వీరు రాయలవారికి అత్యంత నమ్మకస్తులైన సేనాధిపతుల్లో ఒకరు. వీరు కేవలం యుద్ధవీరులే కాకుండా గండికోట, ఊయుడు, పెనుకొండ, కడప, నెల్లూరు మరియు ఒరిస్సా సరిహద్దుల్లోని కనకగిరి వంటి విశాల ప్రాంతాలకు పాలకుడిగా ఉండేవారు. ఆ కాలంలోనే వీరి వార్షికాదాయం 24 లక్షల రూపాయలుగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం కురివి కులాన్ని జమీందారీగా గుర్తించింది. మధుర నాయక రాజ్యం 1741లో ఆర్కాట్ నవాబుల పాలన కిందకు వెళ్లే వరకు దక్షిణాదికి తెలుగువారి వలసలు కొనసాగాయి. అలాగే బ్రిటిష్ వారి పాలనా కాలంలో టిప్పు సుల్తాన్ను ఓడించేందుకు నిజాం నవాబు బ్రిటిష్ వారి సహాయ సహకారాలు పొందిన ప్రతిఫలంగా కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలు క్రీస్తు శకం 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారికి ధారాదత్తం చేశారు. ఆ కాలంలో ఈ కుటుంబం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది. ఈనాటి కురివికుళం పెమ్మసాని వారంతా ఆయన వారసులే. రాజ్యంలో సంస్కరణలు చేపట్టడంలోనూ అత్యవసర సమయంలోనూ రాజుకు తిమ్మప్పనాయుడు సలహాలివ్వడంలో హితంగా పాలించిన వారి ప్రతిభను గుర్తెరిగినవాడు. శతాబ్దాలు గడిచిపోయిన అలనాటి స్మృతులను చాలా చోట్ల తెలుగువారు గండికోటను తలుచుకుంటూనే ఉన్నారు. ఆ కోటను తనివితీరా చూడాలని ఆరాటపడుతున్నారు. బండి కట్టురా, బండి కట్టురా గండికోటకి, బండి కట్టురా, బండి కట్టురా జన్మభూమికి అని పుణ్యక్షేత్రంలాగా తమిళనాట తెలుగువారు భావిస్తున్నారు. శతాబ్దాలు గడిచిపోయిన అలనాటి స్మృతులు, శతాబ్దాల కిందట ఇక్కడ నుంచి వలస వెళ్లిన ప్రజలు తమతో పాటు వీలైనన్ని పాడి పశువులు, ఒకానొక విలువైన వస్తు సామాగ్రిని తమతో పాటు తీసుకుని వెళ్లారు. వారు అంతగా అత్యంత అమూల్యమైందిగా భావించి తీసుకొని పోయింది పిడిమన్ను, అంటే తాము పుట్టిన గడ్డ నుంచి తీసిన పిడికెడు మట్టిని మూటగట్టుకుని వచ్చి పవిత్రంగా భద్రపరచి గుడి కట్టి పూజిస్తున్నారు. గండికోటను జన్మభూమిగా భావించి తెలుగువారు తలుచుకుంటూనే గండికోటను తని